వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. నేను లుంబిని బూచలా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్కి మల్టిపుల్ డౌట్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కేటర్ చేయడానికి అండ్ ఆ గైడెన్స్ సెషన్ అనేది వాళ్ళు ఉండబోతుందన్నమాట. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొద్ది రోజుల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతున్నారు అండ్ మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి కదా. సో డెఫినెట్లీ ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది అండ్ వీ హ్యావ్ 3 అమేజింగ్ ఫ్యాకల్టీ విత్ us. సో ఫస్ట్ మనకు హిస్టరీ సార్ అండ్ సైదేశ్వర్ సార్ ఉన్నారనమాట. అలాగే వీ హ్యావ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కోసం వీ హ్యావ్ పృథ్వీధర్ రెడ్డి సార్. సో ఈ గైడెన్స్ సెషన్ మీకు డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది అండ్ మీ డౌట్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేను అడగబోతున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. హలో సార్, హవ్ యూ? సో ఎస్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొద్ది రోజుల్లో ఉండబోతుంది అండ్ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి ఇంకొంచెం ఫోకస్డ్గా ఇంకొంచెం డెడికేటెడ్గా ఉన్నారు. సో ఫస్ట్ మనము అన్ని క్వశ్చన్స్ కూడా గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఆల్రెడీ మనం డౌట్స్ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం, రెగ్యులర్గా మీరు క్లాసెస్లో కూడా అడ్రస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనము హిస్టరీ సార్తో మాట్లాడదాం. సో సార్, హిస్టరీకి ఈ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్లో సో జనరలీ స్టూడెంట్స్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా. సో ప్రజెంట్ సినారియోలో ఉన్న ఛాలెంజెస్ ఏముంటాయని చెప్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ గ్రూప్ 1 రావడం, అది సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పోస్టులతో రావడం అనేది ఒక మంచి అవకాశం. సో అయితే హిస్టరీ అనే ఇండియన్ హిస్టరీ అనేటువంటి కాంపోనెంట్ని మనం ఏ విధంగా డీల్ చేయాలని చూసినట్లయితే, సో సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా సరే, ఫ్రెషర్స్ అయినా సరే, దే మస్ట్ స్టిక్ టు ద సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలబస్ కాపీలో వాళ్ళు ఏమేమి టాపిక్స్ అనే వాటిని మెన్షన్ చేశారనే వాటి మీద మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. సో మన ఇండియన్ హిస్టరీ కానీ తీసుకున్నట్లయితే దానిలో ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ అని చెప్పేసి 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఈ 3 కాంపోనెంట్స్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఇండియన్ ఫ్రీడమ్ అండ్ పార్టిషన్ వరకు కూడా మనకి సిలబస్ లైన్స్ని డీటెయిల్డ్గా అరేంజ్ చేస్తుంటారు. ఫస్ట్ మనకి సిలబస్ లైన్స్ మీద అవగాహన ఉండాలి. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకసారి సిలబస్ లైన్స్ మీద మనకు అవగాహన వచ్చిన తర్వాత మనం తీసుకున్నటువంటి కోచింగ్ కానీ లేకపోతే మనం ఏదైనా బుక్ రిఫర్ చేస్తున్నా సరే, ఆ బుక్లో ఈ సిలబస్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకొని ఉండాలి. సో ఒకవేళ ఏదో కోచింగ్కి అటెండ్ అయినా సరే, లేదా ఏదైనా బుక్ రిఫర్ చేసినా సరే, సిలబస్ లైన్స్కి అనుగుణంగా లేకపోతే యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్. సో కాబట్టి అది మొట్టమొదటిగా చూడాల్సినటువంటి విషయం. రెండవది, ఒకసారి కోచింగ్ స్టార్ట్ చేశారు. కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ యొక్క కాంప్లెక్సిటీ ఏ విధంగా ఉండబోతుంది, లేకపోతే క్వశ్చన్స్ ఎంత డెప్త్లో అడగబోతున్నారు అనేటువంటి విషయాలు మనకు తెలియాలంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాలా బిట్వీన్ ద లైన్స్ చదవాల్సిన అవకాశం ఉంది. ఓకే, సిలబస్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్లనే అసలు మనకి టీఎస్పీఎస్సీ యొక్క మైండ్ ఏంటనేది మనకి అర్థమవుతుంటుంది. వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నది నా ఒపీనియన్. సో జనరలీ హిస్టరీ అంటే మీరు చెప్పినట్టుగా ఏన్షియంట్ నుండి మిడీవల్ అండ్ మోడర్న్ ఇండియా. సో ఫస్ట్ జనరలీ స్టూడెంట్స్ ఒక పొలిటికల్ యాంగిల్లో చదువుతారు, కొంతమంది ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూ ఉంటారు. సో ఇవన్నీ మిక్సప్ చేసి చదివితే బెటరా, లేదంటే ఇలా సపరేట్గా చదివితే బెటరా స్టూడెంట్స్? సైలోస్లో కానీ చదివినట్లయితే, అంటే సపరేట్గా కానీ చదివినట్లయితే, ఒకవేళ ఎగ్జామినర్ అడిగేటువంటి కాంప్రహెన్సివ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో గాంధారా అండ్ మధుర ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో గాంధారా, మధుర అనేటువంటి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో ఉన్నటువంటి ఇండో గ్రీక్స్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు షకాస్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది, కుషాన్స్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. అదే మనం ఇండో గ్రీక్స్, కుషాన్స్, షకాస్ని మనం పొలిటికల్ హిస్టరీలో చదివితే ఆర్కిటెక్చర్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్తోనే ఈ 2 ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కూడా ఆవిర్భవించాయి. ఫర్ ఎగ్జాంపుల్, మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదువుతుంటారు. అశోక గురించి తెలియకోకుండా మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద మనకి సరైన అవగాహన రాదు. అశోకన్ పిల్లర్స్ గురించి మాట్లాడుతున్నామంటే అశోక యొక్క పాలసీ, అశోక దమ్మ గురించి మనకు అవగాహన ఉండాలి. సో నా ఉద్దేశంలో పొలిటికల్ హిస్టరీ, సోషల్ కండిషన్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ థింగ్స్, ఈ 4ంటిని కూడా మనం కాంప్రిహెన్సివ్గా అర్థం చేసుకొని ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ కానీ మనం చదివినట్లయితే ఫ్యూచర్లో టీఎస్పీఎస్సీ ఇన్ కేస్ యూపీఎస్సీ ప్యాటర్న్లో కానీ క్వశ్చన్స్ అడిగినా సరే
we will be easily address those kind of questions. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆల్వేస్ హ్యాపెనింగ్ సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్ అనేటివి యాడప్ అవుతూ ఉంటాయి ఎవ్రీ డే. సో ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ని స్టూడెంట్స్ ఎలా అడ్రస్ చేయాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో బేసికల్గా పాలిటీ అంటే ఒక ఈజీ సబ్జెక్ట్ అని, లేదంటే సెల్ఫ్ లెర్నింగ్కి పాసిబిలిటీ ఉన్న సబ్జెక్ట్ అని ఒక పర్సెప్షన్ ఉంది స్టూడెంట్స్లో. బట్ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సి క్వశ్చన్స్ మనం ట్రేస్ చేస్తే, ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ చూస్తే క్వశ్చన్స్ ఎంత అప్లికేషన్ ఓరియంటేషన్లో ఎంత డైనమిక్గా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఈ మధ్యన ప్రతి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా యూపీఎస్సీని మీట్ అవుతుంది. మన తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గారు కూడా యూపీఎస్సీ చైర్పర్సన్ మీట్ అయ్యారు. ఎందుకు ఇదంతా? ఎందుకంటే స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలాంటి టెస్టింగ్ మెకానిజంని అడాప్ట్ చేయాలి, ఎలాంటి ఎవాల్యుయేషన్ తీసుకోవాలి, దీనిపైన యూపీఎస్సీ మెంటర్ చేస్తుంది. ఆ మెంటరింగ్ ఎఫెక్ట్ మొన్నటి గ్రూప్ 1 పాలిటీ పేపర్ అండ్ గవర్నెన్స్ పేపర్ మీరు చూస్తే కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు సబ్జెక్ట్ని అప్రోచ్ అయినప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ముఖ్యంగా పాలిటీ సబ్జెక్ట్ని. ఒకటేమో కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ ఒకటి, రెండవదేమో మెషినరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఒకటి. ఫిలాసఫీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మెకానిజం ఆర్ మెషినరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టు మేక్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. మరి అలాంటప్పుడు అసలు ఫిలాసఫీ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఫాలో అవుతుందా లేదా, లేదంటే ఈ మెషినరీ ఎలా పనిచేస్తుంది, సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ఈ పర్స్పెక్టివ్లో మనకు మెయిన్స్లో క్వశ్చన్స్ అనేవి కనిపిస్తుంది. ఈ ట్రెండ్ అనేది యూపీఎస్సీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. అదే ట్రెండ్ని మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా క్యాచ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏబిపిఎస్సీలో అలాగే అడుగుతున్నాడు. ఈవెన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా చాలామందిని ఆశ్చర్యపరిచాడు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ తన టైప్ ఆఫ్ క్వశ్చనింగ్స్తో. ఎందుకంటే ఈ అప్లికేషన్ మన వాళ్ళకి తెలియదు ఇంతవరకు, ఏదో బైహార్ట్ చేసి వెళ్ళి రాయొచ్చని అనుకుంటారు. కానీ వితౌట్ అండర్స్టాండింగ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రైట్ ఆన్సర్స్. మీరు ఒక విషయం చెప్తే చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు. నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్, అందరూ లక్ష్మీకాంత్ చదువుకొని ఏదో 4 ఆర్టికల్స్ చదువుకొని సరిపోతుంది అనుకున్నారు. బట్ వీ హ్యావ్ అడ్రస్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్. ఇదేదో యూపీఎస్సీ అంటే ఇదేదో ఎగ్జామినేషన్ అడిగాడు కాబట్టి మనం చెప్పడం కాదు, ఇది మా టీచింగ్ మెకానిజంలో అది ఇన్బిల్ట్ అయిపోయింది. ఎగ్జామినర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, తను ఏం అడగగలుగుతాడు, మనం ఏం రాయాలి, ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్స్కి ఆస్కారం ఉంది, ఇన్ని డైమెన్షన్స్లో ఒక ఫ్యాకల్టీ క్లాస్కి వస్తాడు. సో ఆటోమేటిక్గా యువర్ ప్రిపరేషన్ విల్ బి మేడ్ అబ్జల్యూట్లీ ఈజీ. బట్ కండిషన్ ఏంటంటే, మనకి ఇదివరకు సార్ చెప్పినట్టుగా, సజేశ్వర్ సార్ చెప్పినట్టుగా సిలబస్ లైన్స్ చదువుకోవాలి అండ్ వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్స్ని అర్థం చేసుకోవడం కోసం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడాలి, మాక్ టెస్ట్లు రాయాలి. కానీ వీటన్నిటికీ మించి మీరు క్లాసెస్ అటెండ్ కావాలి. సో కనిష్క ఐఏఎస్ అకాడమీలో మెయిన్గా ఫోకస్ చేసేది సార్, సో దేని గురించి అడ్రస్ చేస్తారంటే ఫ్యాకల్టీ కానీ లేదంటే టీమ్ కానీ స్టూడెంట్స్ విషయాల్లో, సో దేని గురించి ఎక్కువగా అడ్రస్ చేస్తూ ఉంటారు? ఇది నేను చెప్తే మీరు ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు, బట్ కనిష్క యొక్క ఐడియాలజీ మీరు చూస్తే ఇట్ ఈస్ హ్యూమన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. ఇది కమర్షియల్గా లేదంటే కామర్స్ కోసం లేదంటే రెవెన్యూ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ కాదు. ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ హ్యూమన్ సెంట్రిక్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఏ ఆస్పిరేషన్తో వస్తున్నాడు, ఆ ఆస్పిరేషన్స్కి మనం సరైన కండిషన్స్ని ఇవ్వడం ద్వారా ఆ ఆస్పిరేషన్స్ని రియలైజ్ అవ్వడం కోసం మనం ఏం ప్రొవైడ్ చేయాలి. మేము ఇది ప్రొవైడ్ చేస్తాం రమ్మని కాదు ఇక్కడ మ్యాటర్, మీకేం కావాలో అది ప్రొవైడ్ చేస్తుంది ఆర్గనైజేషన్. సపోజ్ యూ మే రిక్వైర్ ఏ వెరీ డీప్ పర్సనల్ టచ్ ఆర్ పర్సనల్ మెంటర్షిప్, వీ విల్ ప్రొవైడ్. మిగతా వాళ్ళ లెర్నింగ్కి మీ లెర్నింగ్ కొంచెం గ్యాప్ ఉంది, దాన్ని మేము ఫిల్ చేస్తాం. ఓకే, మీకు అబ్జల్యూట్గా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు, మీకు సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాం, ఆ తర్వాత కాంప్లెక్సిటీకి అలవాటు అవుతారు. దిస్ ఇస్ హౌ ఏ ఫేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ని మేము అడాప్ట్ చేస్తాం. ఈవెన్ మన మెంటర్ గారు కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అంటే ఎక్కడైతే క్లాసెస్లో గ్యాప్స్ ఉన్నాయో, మీరు ఎక్కడైతే మిస్ అవుతారో, అవర్ మెంటర్షిప్ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ ఆల్ దీస్ గ్యాప్స్, ఫిల్లింగ్ ఆల్ దీస్ గ్యాప్స్. అంటే గ్యాప్ ఫిల్లింగ్ రోల్ కూడా మా ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఓకే, అది చాలా పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే మిస్ అవుతే స్టూడెంట్స్ మళ్ళీ దాన్ని ఇన్ఫ్యాక్ట్ మేము మళ్ళీ చదువుకుందాంలే అని అనుకుంటారు, బట్ స్టూడెంట్సే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. మా ఉద్దేశంలో ఏంటంటే నో స్టూడెంట్ షుడ్ బీ లెఫ్ట్ అలోన్. పాపం చాలా ఆస్పిరేషన్స్తో వస్తారు, ఏదో ఊహించుకొని వస్తారు. వాళ్ళ ఊహలకి మనం ఖచ్చితంగా ఒక రూపాన్ని ఇవ్వాల్సిందే. వాళ్ళతో ఎలా శ్రమింపజేయాలి, ఎలా హార్డ్ వర్క్ చేయాలి, క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ మాత్రమే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ బిల్డ్ చేసి ఈ ఎమర్జింగ్ ఛాలెంజెస్ని ఎలా డీల్ చేయాలనే దానిపైన కూడా వీ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ మోరల్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో మీరు చెప్పినట్టుగా గైడ్లైన్స్ అన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ బేస్డ్గా మనకు టీజీపీఎస్సీ కూడా వర్క్ చేస్తుంది. సో బేసిక్గా డైరెక్ట్గా కాకపోయినా ఆ గైడ్లైన్స్ త్రూ వర్క్ చేస్తుంది. అంటే ప్రతి ఎగ్జామ్ కూడా లెవెలప్ అయింది. సో యూపీఎస్సీ లెవెల్లోనే గ్రూప్ 1 ఉంటుంది,
అప్పుడు బ్యాక్ ఉన్న గ్రూప్ 1 లెవెల్కి ఇప్పుడు గ్రూప్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో గ్రూప్ 3, గ్రూప్ 2 అంటే ఆ ఫ్యాక్ట్స్ బేస్డ్ కాకుండా ఎక్కువగా అనాలిసిస్ ఓరియంటెడ్గా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాయి. సో స్టూడెంట్స్ ప్రిపరేషన్ కానీ ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అస్సలు ఈజీగా లేదు సార్. సో దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం యూపీఎస్సీలో ఏది అడుగుతాడు, లేదంటే గ్రూప్ 1లో ఏది అడుగుతాడు, ఈ ఇమాజినేషన్స్ వద్దు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మనం డీల్ చేసినప్పుడు ఐ రియలీ ప్రామిస్ యూ, మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ ఉందనుకోండి. జ్యుడిషియరీ పని ఏంటి? డిస్ప్యూట్ రెజల్యూషన్, మెయింటైనింగ్ రూల్ ఆఫ్ లా, ఓకే, అప్హోల్డింగ్ రైట్స్, అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషన్, ఇవి ఫంక్షన్స్. ఓకే, అంటే జ్యుడిషియరీ రోల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కాదు. ఓకే, కానీ మీరు ఎమర్జింగ్ సినారియోస్ చూస్తే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కానీ, పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ కానీ, ఓకే, ఎమర్జింగ్ ఛాలెంజెస్ కానీ, ఓకే, ద స్కేల్ ఆఫ్ ఛాలెంజెస్ ద స్టేట్ ఫేసెస్ కానీ, ఇవన్నిటి కంటెక్స్ట్లో ఎగ్జిక్యూటివ్ ఇస్ నాట్ ఏబుల్ టు అటైన్ ఆర్ రీచ్ ద డిజైర్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్. ఇలాంటి గ్యాప్స్ వచ్చినప్పుడు జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ జ్యూరిడిక్షన్ అండ్ ఇన్స్ట్రక్టింగ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ వాట్ దే రిక్వైర్డ్ టు డూ. దీన్ని ఏమంటారు? జ్యుడిషియల్ యాక్టివిజం. దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ యొక్క ఐడియా ఏంటి? దెర్ మస్ట్ బి బ్యాలెన్స్ అమాంగ్ ది ఇన్స్టిట్యూషన్స్. కానీ ఈ బ్యాలెన్స్ తప్పి జ్యుడిషియరీ ఈస్ టేకింగ్ ఎక్సెస్ రోల్ దాన్ ఇట్ ఈస్ గివెన్. మరి ఇలాంటప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇష్యూస్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి? సింపుల్. ఇది నేను అడ్రస్ చేస్తే క్లాస్లో ఎందుకు రాయారండి ఆన్సర్? దీనికి ఎలాంటి, ఐ రియలీ ప్రామిస్ యూ, మీరు కనిష్కకి రండి, క్లాసులు వినండి, నోట్స్ రాసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళండి. మీరు ఏ బుక్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మై గ్యారంటీ.